నీకెలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించాలి. నీకు తోడుగా నేను, బావ, ఇంట్లో వాళ్ళందరూ అండగా ఉంటామని మర్చిపోతూ. అక్క, నిజంగా బావ చాలా మంచోడక్క, చాలా మంచోడు. అస్సలు వదులుకోకక్క. ఎలాంటి పరిస్థితి వచ్చినా బావను వదులుకోకు. ఈరోజు ఏమైనా అఖిల మిమ్మల్ని మళ్ళీ కలిసిందా? అటెన్షన్ ప్లీజ్. మిస్టర్ శ్రీహరి అన్నయ్య, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఏంట్రా చెప్పు. ఏంటని అడుగుతావేంటన్నయ్య? నీ వల్ల ఈరోజు అమ్మ దగ్గర ఎన్ని తిట్లు తిన్నానో తెలుసా? అందుకే దానికి పరిహారంగా ఒక డిమాండ్ తీసుకొచ్చాను. అబ్బో, ఏంటో ఆ డిమాండ్? నీకోసం నేను ఈరోజు ఇంత చేశాను. నువ్వు నాకు ఒక డ్రెస్ కొనివ్వాలి. ఏంటి, నీకు డ్రెస్ కొనివ్వాలా? సరిపోయింది. నా దగ్గర డబ్బులు లేక నీ దగ్గర గాజులు తీసుకున్నాను. నా దగ్గర చిల్లి కావలేదమ్మా. హలో బ్రదరు, నాకు డ్రెస్ కొనడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో రకంగా కూడా నాకు హెల్ప్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నా రూమ్ కి వచ్చి నా రూమ్ క్లీన్ కూడా చేయొచ్చు. ఏంటి, నీ రూమ్ నేను క్లీన్ చేయాలా? జస్ట్ నువ్వు నా రూమ్ కొచ్చి క్లీన్ చేస్తే సరిపోతుందన్నయ్య. ఇది మరీ బాగుంది. నీ రూమ్ నీట్ గా లేకపోతే నేనెందుకు క్లీన్ చేస్తానే? అయినా చూడు, ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, ఎవరి రూమ్ వాళ్లే క్లీన్ చేసుకోవాలి. ఓ అవునా? సరే అయితే నువ్వన్నట్టుగానే నా రూమ్ నేనే క్లీన్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొస్తానే. నా బంగారు గాజులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు తాకట్టు పెట్టారు మొత్తం చెప్పేస్తాను. చెప్పన్నయ్యా, వెళ్ళమంటావా? అమ్మమ్మమ్మ, అంత పని చేయకే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. సర్లే, నేను వచ్చి రూమ్ క్లీన్ చేస్తాను. నాకు తెలుసన్నయ్యా నువ్వు ఒప్పుకుంటావని. లవ్ యూ అన్నయ్య. ఏం చేస్తాం, అన్ని వైపులా లాక్ అయిపోతే ఇలాగే కమిట్ అవ్వాల్సి వస్తుంది. సరే పద. రండి. లక్ష్మి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ అండి, మీరేం చెప్పకండి. నాకు అంతా అర్థమైంది. ఎందుకండి, ఎందుకు ఇలా చేశారు? నాతో చెప్పకుండా ఎందుకండి ఇలా చేశారు? నా దృష్టిలో మీరు చాలా గొప్పవారయ్యారండి. లక్ష్మి, మీరు కొంచెం ఏడవడం ఆపి అసలు ఏం జరిగిందో చెప్తారా? అఖిల నాకు అంతా చెప్పేసిందండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరు అఖిల లైఫ్ ని మాత్రమే సేవ్ చేయలేదండి, మా ప్రాణాలు కూడా కాపాడారు. ఈ విషయం తెలిస్తే మా అమ్మ గుండె పగిలిపోయేది. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండి, తీర్చుకోలేను. అయ్యో లక్ష్మి, ఏంటిది చిన్నపిల్లలాగా? అయినా నేను చేసిన ఇంత చిన్న సాయానికి అంత పెద్ద పెద్ద మాటలు అనడం ఎందుకు చెప్పండి? లక్ష్మి,
అఖిల మీకే కాదు నాకు కూడా చెల్లెలు లాంటిదే. అసలు మీరు వేరు నేను వేరు కాదు కదా. మరి మన ఇంటికి అలాంటి సమస్య వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత అల్లుడిగా నా మీద ఉంటుంది కదా. అందుకే అలా చేశాను. అందరూ ఇలాగే ఉంటారో లేదో నాకు తెలియదండి. ఈరోజు మీరు చేసిన గొప్ప పనికి ఏం చేసినా తక్కువేనండి. మీరుండగా నాకు ఏ కష్టం రాదనే నమ్మకం కలిగించారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు చేసిన సాయానికి థ్యాంక్స్ అండి. ఈ మాటతో సరిపెట్టుకోలేమండి. కానీ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ఆలోచిస్తే థ్యాంక్స్ చెప్పడానికి చాలా మార్గాలు ఉంటాయి లక్ష్మి. థ్యాంక్స్ చెప్పడం కంటే స్పెషల్గా ఏదో ఒకటి ఇవ్వచ్చుగా. స్పెషల్గానా? ఏమి ఇవ్వాలి? చిల్లిపి అని నేనే చెప్పాలా? సర్లేండి, కళ్ళు మూసుకుంటాను, మీరిచ్చేది ఇచ్చేయండి. ఏంటండి అది? మీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. నాకు తెలుసండి, మీరు స్పెషల్గా అన్నారంటే అది కాఫీ గురించే అయి ఉంటుంది. ఒకరోజు నేను చేసిన కాఫీ చాలా బాగుందని, లక్ష్మికి ఉన్న గొప్ప టాలెంట్ అని వినోద్ అన్నయ్యతో చెప్పారు. మీకోసం ఒకసారి ఏంటి, ఎన్నిసార్లైనా కాఫీ తీసుకొస్తాను. మామయ్య, కాఫీ తీసుకోండి. ఇది నా కోసం తీసుకొచ్చుంటే నువ్వు చెప్పకముందే తీసుకునేవాణ్ణమ్మా. కానీ ఇది ఎవరి కోసం తీసుకెళ్తున్నావో నాకు తెలుసు. మామయ్య, పర్లేదమ్మా, హరికి తీసుకెళ్తున్నావు కదా, తీసుకెళ్ళు. మేం కూడా ఇంతేనమ్మా. పెళ్ళైన కొత్తలో మీ అత్తయ్య నేను ఇలాగే కాఫీ తాగేవాళ్ళం. అది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. అందులో ఉండే మజానే వేరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళ కష్టాలు నాకు తెలుసమ్మా. మీరు కానివ్వండి, హరిణి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళమ్మా. భగవంతుడా, నా కొడుకు కోడలు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉండేలా దీవించు స్వామి.